ఇరాన్ విషయంలో అమెరికా నిన్నేం ప్రకటన చేసిందంటే, అణుస్థావరాలు ధ్వంసం చేయడం మాత్రమే మా లక్ష్యం. మా లక్ష్యం పూర్తయిపోయింది. ఇక యుద్ధం చేయాలని మేము అనుకోవట్లేదు అని చెప్పి ఒక పక్కన చెప్తూ, ఈవెన్ అక్కడ పాలకుడిని మార్చాల్సిన అవసరం కూడా మాకు లేదు, మాకు సంబంధం లేదంటూ స్వయంగా అమెరికా అధికారికంగా చేసినటువంటి ప్రకటన. ఎవరైతే వాళ్ళకి సంబంధించిన రక్షణ మంత్రి పీటర్ హెగ్గెత్ ఈ విషయాన్ని చెప్పారు. అణుస్థావరాలు లక్ష్యంగా చేసుకున్నాం, నాయకత్వాన్ని మార్చాలనే ఆలోచన కూడా లేదని. కానీ ఈ ఉదయానికి వచ్చేటప్పటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్తో ఆ విధానం మారిపోయిందనమాట. అంటే అమెరికాలో ఎవరికి వారే యమునా తీరే తరహాలో ఉంది, ఒక ఆర్గనైజ్డ్గా లేదు. లేదా ఆర్గనైజ్డ్గా నడుస్తున్న దాన్ని తప్పుదో పట్టిస్తున్నాడు ట్రంప్ అన్న అయి ఉండాలి, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి వాడు. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే, ఇరాన్లో పాలన మారాలి, పాలకులు మారాల్సిందే. పాలన మారాలంటే పాలకులు మారాలి, పాలకులు మారకపోతే ఇరాన్ పరిస్థితి ఇట్లాగే ఉంటుంది, దీనికి అక్కడ ప్రజలందరూ ముందుకు రావాలి అని పిలుపునిస్తున్నాడు. మరి ఇరాన్ ప్రజలు దానికి స్పందిస్తారా? చూడాలి.